కేఎస్ రవికుమార్ గారు. ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ వన్స్ అపాన్ ఎ టైమ్. ఆల్మోస్ట్ ఆయన 100 సినిమాలు చేశారు. ఈవెన్ దో అఫ్ కోర్స్ రజనీ, కమల్ ఉన్న టాప్ ఆర్టిస్ట్ అందరూ విజయ్ అజిత్తో సహా అందరికీ కూడా ఆయన డైరెక్టింగ్ చేశారు. ఆయన డైరెక్షన్ చేసిన ప్రతి సినిమాలో కూడా తప్పకుండా ఏదో ఒక సీన్లో ఆయన కనబడతారు. ఆ డైరెక్షన్ ఫుల్ స్టాప్ పెట్టినాక కొన్ని సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తండ్రిగా, విలన్గా, పోలీస్గా చాలా చేశారు. కానీ ఎక్కడ కానీ అక్కడ ఆయన పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్ నన్ను ఇంప్రెస్ చేయలేదు. ఫ్లాట్గా ఉంటుంది ఆయన రియాక్షన్స్ అంతా. ఒక మేము కూడా చెప్తూ ఉంటారు, మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధాని, నవ్వినా, ఏడ్చినా, మురిచినా ఒకేలా ఉంటుంది ఆయన రియాక్షన్స్ అంటారు. అలానే ఈ సినిమా గత సినిమాల్లో కూడా కేఎస్ రవికుమార్ గారి పాత్ర ఉండేది. కానీ ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70 ఏళ్ళ తర్వాత ఒక వృద్ధాప వయసులో ఎలా ఒక క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా హెయిర్ స్టైల్ కానీ, మేకప్ కానీ, తడబడే మాటలు, తడబడే నడక, ఎమోషనల్గా చాలా ఇంప్రెస్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయనకి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరీర్ అని చెప్పాలి. భారతీరాజ గారి సినిమా, విశ్వనాథ్ గారి సినిమా, రాఘవేంద్ర గారి సినిమా, బాలచంద్ర గారి సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎలా ఉంటారో, వాళ్ళు తీర్చిదిద్దిన ఒక క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్ ఎలా ఉంటాడో అలా ఆయన గారి క్యారెక్టర్ ఉంది. అంతలా ఆయన పర్ఫార్మెన్స్ ఉందండి.